హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు మన ఏపీ వెదర్ న్యూస్లో తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రలో రేపటి నుండి అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల పాక్షికంగా మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ మార్క్ చేసాం చూడండి. ఆ మార్కులో ఉన్న మేఘాలు రేపటికి మన ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో రేపటి నుండి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా ఉత్తర కోస్తాలోనే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉంటే మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎండలు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఈరోజు కూడా వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఎండలు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో వర్షాలు ఈరోజు నుండి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు ఉరుములు మెరుపులతో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు రైతులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్లో సాయంత్రం పూట కొన్ని పాక్షికంగా మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ, ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉష్ణోగ్రతలు 40 నుండి 45 మధ్య తీవ్రంగా నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ నుండి వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో రాత్రివేళ మినిమం 18 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏపీలో మినిమం 19 డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయింది. అదే పగటి వేళ తెలంగాణలో మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అది ఏపీలో కూడా మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ నుండి వారం రోజుల పాటు కొంచెం తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.